ఈరోజు ఖమ్మం నగరంలోని ఐఎఫ్‌టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కుంట్ల సతీష్ అధ్యక్ష వహించారు. దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను ఆహ్వానించారు. ముందుగా కార్మిక సోదరులకి వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం ఉద్దేశం, దీని కార్యక్రమ ఆలోచన ఏమిటంటే, మొన్నటిదాకా మేము కార్మికుల బోర్డు కోసం ఎన్నో పోరాడాం. పోరాడి సంక్షేమ బోర్డు ముందు 2000 మందితో కూడా కూకొని ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చిన రోజులున్నాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకోకుండా ఈ సంక్షేమ బోర్డుని ప్రైవేటు పరంగా అప్పచెప్పింది. ఆ ప్రైవేటు పరంగా కూడా అడ్రస్ లేనిది, దానికి అడ్రస్ లేదు, దానికి తెలియని అడ్రస్ లేదంటే దానికి పెద్ద పేరు లేని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. దానివల్ల మాకు చాలా నష్టం కలుగుతుందని చెప్పి మేము ఐఎఫ్‌టియు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాని ద్వారాగా జీవో నెంబర్ 12ని తెచ్చింది. ఆ జీవో నెంబర్ 12ని సవరించాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు 1996లో 6 ప్రకారం అడ్వైజర్ని ఫంక్షన్ బోర్డులో అడ్వైజర్ని పెడతారు. అడ్వైజర్ లేకుండా ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఈ ప్రభుత్వం తీసేసి వాళ్ళకి ఇష్టమైనట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. మా అడ్వైజరు కమిటీ చేసి వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా ఖర్చు చేయాలి నిధులను కార్మిక అడ్వైజర్ తరపున. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని అడిగే నాదుడు లేడు. అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, 28 లక్షల మంది దాంట్లో నమోదై ఉన్నారు బోర్డులో. దాంట్లో కనీసానికి రెన్యువల్ 15 లక్షల మందిలే ఉన్నారు. మిగతా 13 లక్షల మంది అడ్రస్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక జీవో తెచ్చింది ఏంటంటే, యాక్సిడెంట్ పరంగా మరణం అయితే, లేదా ఇంకేదైనా మన ప్రమాదశాతం మరణం అయితే, సహజ మరణం అయితే, ఈ రెండింటికి మాత్రమే మేము 6 లక్షలు 10 లక్షలు ఇస్తామని చెప్పి పెడతా ఉంది. మిగతాది మన డెలివరీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా పనికాడ దెబ్బ తగిలితే హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ చిన్నగా దూరం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ మళ్ళీ విడుదల చేయాలని చెప్పి మేము మళ్ళీ ఎట్లయితే మీరు 346 కోట్ల రూపాయలని మన ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది మన సంక్షేమ బోర్డు నిధులను, అది అట్లా కాకుండా మళ్ళీ తిప్పి గవర్నమెంటే దాన్ని మాకు నిధులు అందించాలని చెప్పి మేము అభిప్రాయం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా దుబారా ఖర్చు ఏంటంటే, సిఎస్సి తరఫున సిఎస్సి పేరుతోటి ఆ రక్త పరీక్షలు అని చెప్పి, ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి వాళ్ళు ఇల్లు తిరిగి అర్ధరాత్రిగా కూడా ఇల్లు తిరిగి ఆ టెస్టులు మొదలుపెట్టి మనిషికి ఒకంటికి ఏం లేదు, దానివల్ల వృద్ధా, అది ఫేకు, ఏముండదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఆ సర్టిఫికేట్లు తీసుకోకపోతే హాస్పిటల్కి పోతే మందులు కూడా ఇవ్వట్లేదు. అది పనికిరాని సిఎస్సి టెస్టులు అని చెప్పి మీ ఐటీ తరఫున రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది దాని పరిస్థితి అంటే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వాళ్ళు అర్ధరాత్రి కూడా ఇల్లు తిరిగి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ఈ దారుణం. దీన్ని మేము రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్‌టియు తరఫున భవన నిర్మాణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గుగులోత్ పటేల్, ఐఎఫ్‌టియు తెలంగాణ ప్రోగ్రెసివ్ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ఐఎఫ్‌టియు మన భవన నిర్మాణ కార్మికుల యొక్క మేస్త్రులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా దీనికి వచ్చినటువంటి ఈ విషయంలో మన ఐఎఫ్‌టియు తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నిటికీ మీరు ముందుండి నడిపించుకొని మన కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు మన అధ్యక్షులు చెప్పినటువంటి విషయాలు కూడా అందరికీ సరిగ్గా తెలియదు. అన్నిటి విషయాల్లో ముందుండి మనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి, మనకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా కనీసం తెలియకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటే, రేపొద్దున ఏదైనా ఎవరికి ఏం జరిగినా కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనకు తెలవని పరిస్థితి వచ్చింది ఇప్పుడు చివరికి. అవన్నిటికీ ముందుండి మనం ఏ కార్యక్రమానికి కానీ ప్రతిదానికి కూడా మనం ముందుండి మన విషయాలన్నింటినీ ముందు తెలుసుకొని, ఏది జరుగుతున్నా కానీ తెలియాలి అందరికీ. తెలుసుకునేటట్టు ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు కనపడిపోయి ఇలా జరగకుండా అన్ని విషయాల్లో మనం ముందుండి ప్రతి దానికి మనం ఇప్పుడు ఎందుకంటే పెద్దదానికి పక్క వేయడానికి ఆ వేయడానికి మనం పోకుండా మనం పరిష్కారం చేసుకునేటట్టు ఉండాలి. ఏదైనా విషయం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర పోవడం వీళ్ళ దగ్గర పోవడం ఉండకూడదు. మనకు తెలిసి ఉండాలని ప్రతి కూడా అలా చేసుకొని మన నాయకులందరూ తెలియజేస్తున్నాను. తెలుసుకోవాల్సిందిగా ధన్యవాదాలు చూస్తున్నాను.